అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు కూడా మనము ఒక గ్రాండ్ డిజైన్ అయితే చేద్దామండి. దీనికోసం వచ్చేసి నేను బీడ్స్ అయితే కాపర్లోనే ఇలా షేప్స్ వైజ్ తీసుకున్నాను, సైజెస్ వైజ్ అయితే తీసుకున్నాను. ఇలా స్మాల్ 1 mm సైజ్, ఇంకా ఇలా 3 సైజ్, ఇంకా ఇలా 8 సైజు. ఓకేనా, ఈ సైజెస్ అయితే తీసుకున్నా అండి. ఇవి నా దగ్గర ఉండవు, నేను బయట తీసుకొని అయితే చేస్తున్నాను. ఓకేనా, ఈ డిజైన్ కోసం అయితే ఇవైతే సరిపోతాయి. కాకపోతే టాజిల్స్ మనకు కావాల్సిన కలర్స్లో అయితే టాజిల్స్ తీసుకోండి. ముందుగా మనమైతే ఒక టాజిల్ అయితే తీసుకుందాము. కాటన్ థ్రెడ్ 8 లైన్స్ తీసుకొని శారీకి టై చేసి టాజిల్ అయితే తీసుకోండి. తీసుకొని శారీకి లాక్ చేసేయండి. ఇలా లాక్ చేసుకున్న తర్వాత కొంచెము, ఎంత ఆఫ్ కూడా అవసరం లేదు, జస్ట్ ఒక 2 పాయింట్స్ అంతే, 0.2 వరకు ఇలా పెట్టేసి దీన్ని కూడా ఈ స్పేస్ కూడా ఇలా లాక్ చేసేసుకోండి. ఓకేనా, చేసుకున్న తర్వాత ఈ స్మాల్ బీడ్స్ 2 తీసుకోండి. ఆ తర్వాత 3 సైజ్ అన్నాను కదా, అవి ఒక 4 తీసుకోండి. తీసుకొని ఈ 4th వన్ ఉంది కదా, ఈ 4th వన్లో ఫస్ట్ ఇది నీడిలు పైనుంచి ఇలా మన వైపు కుచ్చితే ఇలా వస్తుంది. ఆ తర్వాత ఇంకొక 3 బీడ్స్ తీసుకోండి. ఇప్పుడు ఈ బిగ్ ఉన్నాయి కదా, ఇవి కూడా 4 తీసుకోండి. తీసుకొని దీనిని కూడా ఇలాగే కుచ్చేసేయండి. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 3 తీసుకోండి. ఆ తర్వాత ఇవి 4 తీసుకోండి, 3 సైజ్వి. కానీ దీన్ని కూడా ఇలాగే చేసేసేయండి. ఆ తర్వాత ఇంకొక 2 తీసుకోండి. తీసుకొని ఇలా యూ షేప్లో ఉండేటట్టుగా చూసుకోండి ఇలా. ఓకేనా, అంటే 1 ఇంచ్ కంటే ఒక 2 పాయింట్స్ ఎక్కువ వస్తుంది అంతే. ఇలా యూ షేప్లో ఉండేటట్టుగా చూసుకొని శారీకి టై చేసేసి ఇలా లాక్ చేసుకోండి. ఓకేనా, శారీకి కుచ్చి ఇలా లాక్ చేసేసుకొని ఇక్కడ కూడా ఒక 2 పాయింట్స్ వరకు ఎంటీ లాక్ అయితే చేసేయండి ఇలా. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ మీరు టాజల్ తీసుకోండి. టాజల్ తీసుకొని ఇలా కట్టేసేయండి. మళ్ళీ ఎంటీ లాక్ చేసుకొని మళ్ళీ ఇది రిపీట్ చేయాలన్నమాట. ఇలా చేసేసుకోవాలండి. ఓకేనా, ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ మనము థ్రెడ్ తీసుకొని దీని మధ్యలో ఉంది కదా కొంచెం గ్యాప్, అంటే సెంటర్కి వచ్చేటట్టుగా చూసుకోండి. అంటే అటువైపు ఇటువైపు ఈక్వల్గా ఉండేటట్టుగా చూసుకొని, అంటే మధ్యలో ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని అటు ఇటు ఒకసారి అయితే ఇటువైపు కుచ్చేసేయండి. కుచ్చి ఇట్లా ముడేసుకోండి. ముడేసుకున్న తర్వాత ఒక 2 బీడ్స్ అయితే తీసుకోండి. స్మాల్ బీడ్స్ 2 తీసుకొని ఈ 3 mm సైజులో ఉన్న బీడ్స్ 4 తీసుకోండి. ఓకేనా, ఈ 4 తీసుకొని ఇలా కట్టేసేయండి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 2 బీడ్స్ అయితే ఇవి తీసుకోవాలి. తీసుకొని ఇటువైపు కుచ్చేసి కట్టేసేయండి. ఇలా కట్టిన తర్వాత ఇలా బీడ్స్ మధ్యలో నుంచి నీడిలు కిందకి తీసి కట్ చేసుకోండి. ఇలా వస్తుంది మనకి. మళ్ళీ ఇంకొకసారి ముడేసేసుకొని మన డిజైన్ అంతా శారీకి కట్టడం అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ పెట్టుకోండి. లేదనంటే మధ్యలో థ్రెడ్ అయిపోతుంది కదా, అప్పుడైనా సరే కట్టుకోవచ్చు. లేదనంటే ఇప్పుడు మధ్యలో ఇది కట్టకుండా అయినా వదిలేసుకోవచ్చు. కానీ అలా ఎంటీగా ఉంటే బాగుండదు కాబట్టి మన మధ్యలో ఇలా కొంచెం హెవీగా ఇలా యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది అనిపించి ఇలా అయితే కట్టాను.
ఓకే, మరి ఇది ఇవాళ మన డిజైన్ అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి డిజైన్ ఎలా ఉంది అనేది. ఓకేనా? ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను శారీస్ కూడా అమ్ముతున్నానండి, చూస్తూ ఉండండి. స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్ అయితే దానిలోని శారీస్ పెడుతున్నాను, అప్పుడప్పుడు దీంట్లో కూడా రీల్స్ అయితే పెడుతున్నాను, షార్ట్స్ పెడుతున్నాను. ఇంకా కమ్యూనిటీలోని ఫొటోస్ కూడా షేర్ చేస్తున్నా అండి. ఒకసారి అయితే చూడండి శారీస్ అయితే ఎలా ఉన్నాయో. మీకు నచ్చితే శారీస్తో పాటు మీరు మెటీరియల్ అడుగుతున్నారు కాబట్టి మెటీరియల్ కూడా సెండ్ చేయడానికి ట్రై చేస్తా. ఓకేనా? మరి ఇప్పుడైతే డిజైన్ చూసేద్దామండి. డిజైన్ వచ్చేసి ఇలా వస్తుందండి మనకి. ఓకేనా? కాపర్ తోటి వెరైటీగా మనము ఎప్పుడు కట్టుకునే సింపుల్ వేలో కాకుండా ఇలా అయితే ట్రై చేసేయండి. ఇంతకుముందు మనము ఈ డిజైన్ని ఒక 3 టైమ్స్ చేసినట్టున్నాం. ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ చిన్నగా ట్రై చేశాను. దాన్ని చూసి ఒక కస్టమర్ అడిగారు, ఆ తర్వాత ఇంకో 2 అడిగారు. ఈ డిజైన్ అయితే చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ తోటి చాలా బాగా వస్తుందండి. మీరైతే ఒకసారి ట్రై చేయండి మరి. ఓకేనా? ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మర్చిపోకండి నా నంబర్ ఫీడ్ చేసుకొని నాకు మెసేజ్ చేయండి, నేను కూడా ఫీడ్ చేసుకుంటాను. నేను పెట్టే స్టేటస్ అయితే మీకు కూడా వస్తుంది. శారీ టాజిల్స్ అయినా సరే, శారీస్ అయినా సరే. ఓకేనా? శారీస్ తీసుకుంటే పాల్ పిక్ కూడా చేస్తా అండి, దాంతోపాటు టాజిల్స్ కూడా వేసి ఇవ్వమంటే వేసిస్తా, ఆప్షనల్. ఓకే మరి బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం.